సేవాలాల్ జయంతి పోస్టర్ విడుదల. సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలలో భాగంగా మంగళవారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో గిరిజన లంబాడి ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయన్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ లంబాడి జాతికి ఆదర్శప్రాయుడన్నారు. ఆయన జయంతిని ఈ నెల 15న జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సేవాలాల్ జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు. శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 286వ జయంతి సందర్భంగా గిరిజన ఐక్యవేదిక లైవ్ ఆధ్వర్యంలో దాని జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి లక్పత్ నాయక్ గారు మరియు వారి మిత్ర బృందం ఏర్పాటు చేసినటువంటి వాల్ పోస్ట్ విడుదల కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ లంబాడి ప్రజలకు ఆదర్శ పురుషుడు. మా జాతి మార్పు కోసం, మా జాతి అభివృద్ధి కోసం పాటుపడ్డటువంటి మహా వ్యక్తి. మా జాతి ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరి కోరినటువంటి మహానుభావుడు సంత్ సేవాలాల్ మహారాజ్. మరి వారి జయంతిని ప్రతి సంవత్సరం కూడా వివిధ తండాల్లో, గ్రామాల్లో, గూడాల్లో, జిల్లా, మండల, రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ నెల 15వ తారీఖు నాడు కూడా పెద్ద ఎత్తున వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా జాతి ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ, నిజంగా అలాంటి మహా వ్యక్తి అయినటువంటి సేవాలాల్ మహారాజ్ యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్పించాలని, మరి వారి అంబేద్కర్ జయంతిని అయితే ఏదైతే ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ ఉందో వారి జయంతి రోజు కూడా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా మరి భారతదేశంలో ఉన్న లంబాడ ప్రజలందరూ కూడా ఒకే భాష, ఒకే సంస్కృతి కలిగి ఉన్న సంస్కృతి కాబట్టి మా భాషను మరి అధికారిక భాషగా గుర్తించాలని చెప్పి ఇక అనేక డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ జయంతి రోజు ఇంకా మా జాతిని ఐక్యం చేసి ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడతాయి. ప్రభుత్వం కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మా మహారాజు యొక్క జీవిత చరిత్రను ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలియజేసే విధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ జయంతిని జరుపుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి లక్పత్ నాయక్ గారికి, వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. పేరు బుక్యా తిరుపతి నాయక్, మాజీ వైస్ ఎంపీపీ కొత్తపల్లి. నా పేరు లక్పతి నాయక్. నేను లంబాడి ఐక్యవేదిక కరీంనగర్ జిల్లా అధ్యక్షుని. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలను ప్రతి గ్రామాలలో, ప్రతి మండలాల్లో, ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఘనంగా నిర్వహించే విధంగా ఈ యొక్క వాల్ పోస్టర్ కార్యక్రమం ఇవాళ రిలీజ్ చేయడం జరుగుతుంది. మా యొక్క జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించి బంజార్ల ఐక్యతను చాటి చెప్పే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని కోరుతూ ఉన్నాం. మరి మా యొక్క గోర్బోలిని రాజ్యాంగం 8వ షెడ్యూల్లో చేర్చాలి. అదేవిధంగా మా యొక్క ప్రధాన డిమాండ్ సేవాలాల్ జయంతిని ఫిబ్రవరి 15వ తారీఖున సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాం. నా పేరు డిటి నాయక్. మరి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 286వ జయంతిని సందర్భంగా ఈ ప్రభుత్వము బంజారులకు 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. గిరిజనుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుత్వానికి. మేము గిరిజనుల తరపున రుణపడి ఉంటామని ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుత్వానికి.